నందమూరి బాలకృష్ణ గారి కొత్త సినిమా డాకు మహారాజ్ వచ్చిన పొద్దున్న ఎలా ఉంది అన్న? నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బాబీ మన వాల్టర్ వీరయ్య సినిమా తీసిన మన బాబీ డైరెక్టర్ నిజంగా తన ఆధ్వర్యంలో నిజంగా మన డాకు మహారాజ్ సినిమా మాట్లాడుకోవటాలు లేవు. నిజంగా తమ్మన్ అంటేనే బాలయ్య బాబు అన్న. సో టీజర్తో ఎత్తాను కొట్టే బీజం నీకు దండం రా స్వామి తమ్మన్ ఏం కొడుతున్నావు బీజము నిజంగా. అందుకోసమే అన్న నిజంగా తమ్మన్ని పుష్పలు తీసుకున్నారు. ఆ బీజం ఆ రకంగా ఉంటారు నిజంగా. తన బీజం చాలా బాగుంది. సో మెయిన్గా నా గుర్రపు స్వారీలు కానీ సో మన బాలయ్య బాబు ఎంత యంగ్ కనిపించిందంటే అబ్బా బాబు అసలు టక్కర్ దొంగలో మహేష్ బాబు ఎలా అనిపించింది అలా అనిపించింది అనమాట. చాలా యంగ్ అనిపించాడు. సో ముఖానికి మాస్క్ వేసుకొని డాకు మహారాజ్ అంటే చించి పడేసాడు. నాకైతే చాలా బాగుంది. అసలు బాలయ్య బాబు నిజంగా ఈ రకమైన స్టోరీస్ ఎన్నుకోవడం అనేది చాలా బాగుంది. సో మెయిన్గా నిజంగా నాకు బాబు మీద చాలా నమ్మకం ఉందన్న. మంచి డైరెక్టర్ తను మంచి సినిమాలు తీస్తాడు. ఇంకోటి అన్న ఇప్పుడు ఫైట్ ఏంటంటే మా డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్. ఎందుకంటే 2 సినిమాలు కూడా సంక్రాంతికి రాబోతున్నాయి. సో నాకైతే నమ్మకం ఉంది కొద్దిగా డిస్టర్బ్ చేస్తాడేమో మన బాబీ. ఎందుకంటే డాకు మహారాజ్ గేమ్ చేంజర్ కొద్దిగా ఢీ కొడతాడని నమ్మకం నాకు కలిగింది. సో ఎనీవే టఫ్ ఉండాలి కాబట్టి నిజంగా డాకు మహారాజ్ చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా యంగ్గా చాలా ఫ్రెష్గా నీట్గా అనిపిస్తుంది నాకైతే. హైవేస్ కార్డ్స్ ఎలా ఉన్నాయి లుక్ అదే ఎలా ఎడారిలో ఒక సినిమా పరిగెడుతూ ఉంటే నిజంగా వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎవరు వాయిస్ ఓవర్ అందించో తెలియదు కానీ టీజర్లో చాలా బాగా అనిపించింది. సో నాకు మెయిన్ ప్లస్ ఏంటంటే బాలయ్య బాబు గెటప్ చాలా బాగా అనిపించింది అన్న. ఇంకోటి వాయిస్ ఓవర్ చాలా బాగా అనిపించింది. లాస్ట్లో మన చూడన్న మన తమన్ బీజం చాలా డిఫరెంట్గా అనిపించింది. సో టైటిల్ రివీల్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఓవరాల్ అయితే టీజర్ చాలా కొత్త అనిపించింది. ఇక్కడ ట్రైలర్ కోసం నేను వీడియో చేస్తున్నాం. సో 100% సంక్రాంతిలో మాత్రం మంచి యుద్ధం జరిగిపోతుంది. సో బాబీకి అయితే మంచి సంక్రాంతి కలిసి వస్తాను. ప్రతిసారి సంక్రాంతి కలిసి వస్తుంది కాబట్టి సో నాకు నమ్మకం మంచి ఉన్నది. సో అన్న అయితే సూపర్గా ఉందన్న, బాగుంది. బాలకృష్ణ గెటప్ అనేది మాస్క్ తీస్తూ డాక్ మహారాజ్ అన్నట్టు ఆ గుర్రం నుంచి దిగ్గేది బాగుందన్న. సో అదేదో కొంచెం పాతకాలము ఇంకొకటి ప్రజెంట్ కూడా సిచ్యువేషన్ కలిపినట్టున్నాడు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమ్మను కుట్టినటువంటి మ్యూజిక్ కానీ బాగుంది. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గెటప్ కొంచెం ఓల్డ్, అంటే ఒక 30 సంవత్సరాల క్రితం బాలకృష్ణను మళ్ళీ ఒకసారి బయటికి తీసినట్టున్నాడు. సో బాబీ గారికి బాగా కృతజ్ఞతలు చెప్తున్నామండి టాలీవుడ్ తరఫున. సో నేను సినిమా లవన్ అండి, సినిమాలు బాగా చూస్తాను. ఇంకా బాలకృష్ణ అంటే చెప్పడానికి వెళ్ళలేదు. ఒక మెగాభిమానిగా అవునండి, మెగాభిమానిగా యాక్చువల్లీ నేను మెగాస్టార్ చిరంజీవి అభిమాని. ఎంత అభిమాని అంటే అభిమాని అనడం కంటే డెవోటీ అనమాట. సో అలాంటి డెవోటీ నేను మెగా స్టార్కు డెవోటీ అయినటువంటి నేనే బాలకృష్ణ బాగా తీశాడని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే చూశాను, టీజర్ బాగుంది. సో సినిమా చూద్దాం. ఎందుకంటే సినిమాలో బాలకృష్ణ ఏదైనా కానీ సినిమాలో బాలకృష్ణ బాగానే నటిస్తాడు. కథాపరంగా కొన్ని ఫ్లాప్లు కావచ్చు కానీ ఇప్పుడు బాలకృష్ణ వేరు, అప్పుడు బాలకృష్ణ వేరు. ఇప్పుడు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. సో బాలకృష్ణ బాగా నటించడం, నటనకు బాలకృష్ణకు పేరు చెప్పడానికి లేదండి. నటన అంటేనే బాలకృష్ణ అంటే నటన. డైలాగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ. మనకి సంక్రాంతికి జనవరి 12 వస్తుంది. జనవరి 10 మనకి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. ఒక మెగా అభిమానిగా చెప్తున్నా 2 days వేరియన్స్ ఉంది, చూద్దాం. కానీ గేమ్ చేంజర్ అంత ఎక్కువ కొట్టదండి. ఇప్పుడు బాలకృష్ణ కొంతవరకే లిమిట్ ఉంటుంది. ఇతని గ్లోబల్ స్టార్. సో ప్రపంచవ్యాప్తంగా మా రామ్ చరణ్ గారు అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో అట్లనే బాలకృష్ణ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి అంతే.